ఈ వారం సింహరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే మఖ 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి అఖండమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. ప్రయత్నం ద్వారా అన్ని కార్యాలని కూడా సాధించుకోగలుగుతారు. అదృష్ట సంఘటనలు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక పుబ్బ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. వైద్య రంగం వారికి, కళారంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, మీడియా రంగం వారికి కూడా త్వరితగతిని అభివృద్ధి ఏర్పడుతుంది. ఆనంద సంఘటనలు ఏర్పడతాయి. ఇక ఉత్తర 1వ పాదంలో పుట్టినటువంటి వారికి గృహ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. విద్యాపరమైనటువంటి అంశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించుకోగలుగుతారు. ఈ వారం మీ ప్రతికూల గ్రహాలని కనుక పరిశీలించినట్టయితే చంద్ర, రవి, కేతువులు ఈ 3 గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ఏర్పడుతుంది. అప్పుడప్పుడు చిరాకులు, జాప్యాలు కూడా చోటు చేసుకుంటాయి. మరి ఈ ప్రతికూలత దోష నివృత్తికే చేపట్టేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణ బాగా ఉపకరిస్తుంది. చక్కటి విజయాలను తెచ్చిపెడుతుంది. ధైర్య సాహసాలతో చక్కటి అనుకూలతని సాధించుకునేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఇక బియ్యం, ఆకుకూరలు దానం చేసినట్టయితే చక్కటి ఫలితాలు ఏర్పడతాయి. సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటం తద్వారా అభివృద్ధి వేగవంతంగా ఏర్పడుతుంది.